హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ బీన్స్ టమాటో కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ. వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బీన్స్ కాయ అయితే తీసుకున్నానండి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బీన్స్ని పెట్టుకున్న బీన్స్ను 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ 5 టమాటోస్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటోస్, బీన్స్ కుక్ అయ్యాయండి. ఇలా కుక్ అయితే సరిపోతాయి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది కర్రీ. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ బీన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.